మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. విరాట పర్వం ఈ మూవీ మన అందరికీ తెలిసిందే. రాణా అండ్ సాయి పల్లవి గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీ. ఇది చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టారు. అంటే విప్లవం కోసం ఎవరైతే విప్లవకారులు ఉన్నారో, ప్రజల్లో చైతన్యం కలగాలి, ప్రజల కోసం పోరాటం చేస్తూ అడవుల్లో ఉంటూ వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు అనేది మనకి ఆ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. అంతేకాకుండా ప్రేమ కోసం ఒక అమ్మాయి అడవుల్లోకి వెళ్ళి ఆ విప్లవకారుణ్ణి ప్రేమించిన తర్వాత తన ఒక కోవట్టు మావోయిస్టుల పోలీసుల కోవట్టు మావోయిస్టుల ద్రోహిగా భావించి ఆమెని చంపిన విధానం, ఇదంతా కూడా ఆ సినిమా ఇప్పుడు మనందరి కళ్ళ ముందే ఉంటుంది. ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఆ మూవీ. ఇప్పుడు సేమ్ స్టోరీ రిపీట్ అయింది. సేమ్ స్టోరీ రిపీట్ అవ్వడం ఏంటి? సరళ గారి జీవిత చరిత్ర అది ఎప్పుడో అయిపోయింది కదా అని చెప్పేసి కాదండి. మనకు తెలుసు 3 వీక్స్ బ్యాక్ బంటి రాధా అనే మావోయిస్ట్ ని హత్య చేశారు. అతి కిరాతకంగా దారుణంగా హత్య చేసి ఆ బాడీని అక్కడ పడవేసి వెళ్ళడం అనేది మనం క్లియర్ గా చూసాం. కానీ ఈ బాడీని అక్కడ పడేసిన తర్వాత మావోయిస్టులు ఒక లేఖ కూడా ఆ బాడీ పక్కన వదిలి వెళ్ళారు. ఆ లేఖలో వాళ్ళు రాసిన ముఖ్యమైన పదాలు ఏంటో చూద్దాం. శత్రువుకు కోవట్టుగా మారి విప్లవ ద్రోహానికి పాల్పడిన బంటి రాధ ఎలియాస్ నీల్సో. నీల్సో అంటే మావోయిస్టుల్లో అసలు పేరుతో పిలవరు కాబట్టి వారికి మరొక పేరు ఉంటుంది, ఆ పేరు నీల్సో. సో ఆమె మరణంపై పోలీసులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించండి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. శత్రువుకు కోవట్టుగా మారి విప్లవ ద్రోహానికి పాల్పడిన బంటి రాధా ఎలియాస్ నీల్సో అంటే వీళ్ళంతా కూడా ఈ అమ్మాయి పోలీసుల కోవట్టుగా మారింది అని చెప్పేసి భావించి హత్యకు గురి చేశారు. కానీ ఈమె హత్య కావడానికి, హత్య చేయబడడానికి కొన్ని నిమిషాల ముందు ఆమె ఒక ఆడియో కాల్ని లీక్ చేసింది. అది ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే అసలు ఆ కాల్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. అంటే ఒక వ్యక్తి, అంటే అతను పోలీసు అని ఆమెకి తెలుసు, పదే వేరు నెంబర్ల నుండి కాల్ చేసి తన తమ్ముడిని బంధించి వారు గుప్పెట్లో పెట్టుకుని తనకి హాని కలిగిస్తానంటూ కూడా ఆమెను బెదిరించి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని రాబట్టుకునేందుకు వాళ్ళు చేసిన ప్రయత్నం వల్ల ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది పడడం ఒక ఎత్తైతే తర్వాత తను మరణించింది. నిజానికి ఈ అమ్మాయి చాలా నిజాయితీగా తన డ్యూటీని చేసింది అని మాత్రం మనం ఇక్కడ క్లియర్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత చేసినా, ఎంత అడిగినా, ఎంత హింసించినా, ఎంత భయపెట్టినా ఆమె ఒక్క మాట కూడా బయట పెట్టలేదు. ఇంతకుముందు మనం చూసుకున్నాం అసలు బంటి రాధ ఎందుకు మావోయిస్ట్ గా మారాల్సి వచ్చింది, అడవుల్లోకి ఆయుధాన్ని పట్టుకొని ఎందుకెళ్ళింది అనేది మనం ఈ కథనాలు చూస్తూనే వచ్చాము. కానీ ఇప్పుడు చివరిసారిగా ఆమె మాట్లాడిన మాటల్ని ఒకసారి విందాం. ఆమె ఏం చెప్పిందో దాని తర్వాత నేను మీకు వివరిస్తాను. ఒకరోజు మళ్ళీ ఇంకొకసారి నెట్కి వెళ్ళినప్పుడు హాయ్ అన్నాడు. ప్రతిసారి నంబర్ వేరే, ఏ నంబర్ కూడా నేను ఇంతవరకు టాలీ అయ్యేటట్టు, అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించుకోవాలి నంబర్స్. తర్వాత గమనించుకుంటే ఏంటంటే సేమ్ నంబర్స్ కాదు. ఎందుకంటే ఒక్కోసారి 6 తోటి స్టార్ట్ అయ్యే నంబర్స్ తోటి వచ్చేటి, ఒకసారి 7 తోటి, ఒకసారి 9 తోటి, ఒకసారి డైలింగ్ అంటే ఈ మామూలు కాల్స్ ఉంటాయి దాంతో అట్లా వచ్చినట్టు నాకు అర్థమైంది. సేమ్ నంబర్స్ అనేది మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 26th జూలై వరకు కూడా ఏ నంబర్ కూడా సేమ్ కాదు. దానికి వాడు మళ్ళీ వచ్చి ఏంటి చేస్తున్నావు కదా చెప్పు మరి, నువ్వు చెయ్యను అని అంటే ఇక్కడ వీనికి అర్థం చేసి పడేస్తాను అంటే వాడు కొన్ని అడిగిండు. నువ్వేం పని చేస్తావు అక్కడ అసలు? ఇక్కడ మనం క్లియర్ గా గమనించాలి. ఎందుకంటే ఆ పోలీసులు ఆమె నుండి ఏ విషయాల్ని రాబట్టాలి అనుకున్నారు అంటే తన తమ్ముడిని బంధించి
తన నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నారు అనేది ఇప్పుడు ఆమె చెప్తుంది. ఇప్పుడు తను ఏం చెప్పిందంటే, నువ్వు క్యాంప్ ఆఫీస్ లో ఏం చేస్తూ ఉంటావు, అక్కడ మీరేం చేస్తారు అని ప్రశ్నించాడు. తర్వాత ఏమడిగారో చూద్దాం. నీకు ఆల్రెడీ తెలుసు అని అంటున్నావు అని అంటే, తెలుసు నేను అట్లా ఏమనట్లేను కానీ చెప్పు, నువ్వు చెప్పు అంటున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం పని చేస్తావు అనేది కూడా నాకు అప్డేట్ ఉంటుంది అని అంటే, నీకు అన్నీ ఉన్న తర్వాత ఇక నేనేంటి చెప్పేది అని అంటే, లేదు లేదు నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని వీడు కొద్దిగా ర్యాష్గా స్టార్ట్ చేసిన అనమాట. అప్పటి నుండి చెప్పు, ఎవరెవరు వచ్చి కలుస్తారు, ఏం మాట్లాడతారు అని అంటే, ప్రజా సంఘాల వాళ్ళు వస్తారా రారా అని చెప్పి మాట్లాడాడు. అంటే వస్తారు, నువ్వే అంటున్నావు కదా ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే నాకు తెలుస్తుందని. వస్తారు, వాళ్ళకేంటి వాళ్ళు వస్తారు మాట్లాడతారు, కానీ ఏం మాట్లాడతారు అనే విషయం నా దాకా రాదు, నాకు తెలీదు కూడా. అట్లాంటివి నన్ను ఇన్వాల్వ్ కూడా చెయ్యరు అని చెప్పిన. మీరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతాల మీద ఆధారపడి ఉంటున్నారు అని అన్నాడు. అంటే నీకు తెలియంది ఏముంటుంది, నేను ఎక్కడున్నానో అప్డేట్ తెలుస్తున్నా విషయం నీకు అర్థమైనప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా విషయం నీకెందుకు తెలియదు అని అన్నాను. మెడిసిన్ది కూడా ఇవన్నీ ఆ రోజు కొద్దిగా ఆర్గ్యుమెంట్ తనతోటి. నాకు నువ్వు ఇలా చెప్తే నీకు అర్థం కాదు, ఫస్ట్ ఒక నేష్ పడేస్తా, ఎవరిని ఎక్కడున్నానో అప్డేట్ తెలుస్తున్నా విషయం నీకు అర్థమైనప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా విషయం నీకెందుకు తెలియదు అని అన్నాను. మెడిసిన్ది కూడా ఇవన్నీ ఆ రోజు కొద్దిగా ఆర్గ్యుమెంట్ తనతోటి. నాకు నువ్వు ఇలా చెప్తే నీకు అర్థం కాదు, ఫస్ట్ ఒక నేష్ పడేస్తా, ఎవరిని నీ తమ్ముని, అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓకేనా? ఇదంతే, నీతోటి నాకు ఇంకేమీ లేదు. సో ఒక్కసారి ఈ ఆడియో విన్నారు కదా మీరు చాలా క్లియర్ గా. అంటే ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది, పోలీసులు తన తమ్ముడిని అడ్డం పెట్టుకుని తనని చంపేస్తాను అంటూ బెదిరిస్తూ తనను కొన్ని ప్రశ్నలు అడిగారు. అంటే మీరు ఎక్కడెక్కడ ఉంటారు, క్యాంప్ ఆఫీసులో ఏం చేస్తూ ఉంటారు, అలానే మీరు ఏ ఏ ప్రదేశాల్లో ఉంటారు, ఎక్కడికెక్కడికి వెళ్తారు, మీ కార్యాచరణ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గనక మిమ్మల్ని ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకెవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు కలుస్తున్నారు, ఏవే విషయాలు మాట్లాడుతున్నారు, మీకు ఎలాంటి మార్గనిర్దేశాలు చేస్తున్నారు అంటూ చెప్పమని ఆ పోలీసులు తనని ఏ విధంగా అడిగారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తను చాలా క్లియర్ గా ఆడియోలో చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే మెడికల్ పరంగా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మాకు తెలుస్తుంది, దీనికి కారణం ఏంటి, మీకు మెడికల్ గా మీకు ట్రీట్మెంట్ కి కావాల్సిన ఏవైతే సదుపాయాలు కావాలో, ఏవైతే వస్తువులు కావాలో, ఏవైతే మెడిసిన్స్ కావాలో, ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు మీకు సప్లై చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాకు చెప్పాలి, నువ్వు చెప్పకపోతే గనక నీ తమ్ముడిని మేము చంపేస్తామంటూ చాలా క్లియర్ గా బెదిరించారు. అయితే ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే తను మరొక విషయం కూడా చెప్పింది, ఎంత అడిగినా గానీ నేను ఏది కూడా చెప్పలేదు, నేను ఒక్క విషయాన్ని కూడా పోలీసులకి నేను ఏం చెప్పలేదు, ఎందుకంటే వేరు నెంబర్ నుండి కాల్ చేస్తుంది వాళ్ళే అని నాకు తెలుసు, నేను నా వాళ్ళకి నేను ద్రోహం చేయాలని నేను అనుకోలేదు అని. కానీ ఇదంతా తెలుసుకోకుండా మావోయిస్టులు కేవలం పోలీసుల కోవట్టుగా మారింది, మావోయిస్టులకి ద్రోహం చేసింది అనే ఒకే ఒక కారణంగా ఒక దళిత మహిళని అతి కిరాతకంగా హత్య చేశారు. డియర్ కామ్రేడ్స్, ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోలీసులు వేసిన వలలో ఈ అమ్మాయి చిక్కుకోలేదు. ఎవరు? బంటి రాధ ఎలియాస్ నీల్సో, మీరు పెట్టిన పేరు. ఈ అమ్మాయి పోలీసుల వలలో చిక్కుకోలేదు. కానీ మీరంతా కూడా పోలీసులు పన్నిన పన్నాగంలో చిక్కుకున్నారు. అందులో చిక్కుకొని మీలో ఒకరైన ఆ దళిత మహిళని హత్య చేశారు. ఇక్కడ ఒకప్పుడు మీరు ఒక పని చేసినా, ఒక ఉద్యమం చేపట్టినా, మీ గొంతెత్తి ఒకరిని ప్రశ్నించినా అందులో ఏదో అర్థం ఉంది, వీరు ఆలోచించకండి ఇలా మాట్లాడేవారు కాదు అంటూ చాలా మంది మీకు సపోర్ట్ గా నిలిచేవారు బయట ఉన్న వారంతా కూడా. ఈ రోజు మీరు ఒక్కసారి గమనించుకుంటే ఎటుపోతున్నా మీ అడుగుజాడలు, ఎటుపోతున్నా మీ ఆలోచనలు. ఎవరో పండిన పన్నాగాల్లో మీరు ఇరుక్కొని మీ వాళ్ళని మీరే హతమార్చుకుంటూ పోతే ఇక మీరేం చేయాలి? ఎవరికి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? దేని మీద మీరు పోరాడాలి అనుకుంటున్నారు? ఒక్కసారి క్లియర్ గా అర్థం చేసుకోండి. ఆ రోజు సరళ, ఈ రోజు బంటి రాధ. ఇంకెంతమంది బలవ్వాలి మీ అనాలోచిత నిర్ణయాల వల్ల? ఒక్కసారి ఆలోచించలేకపోయారా ఆమె నిజంగా తప్పు చేసి ఉంటుందా అని?
అంటే అన్ని బంధాల్ని తెంచుకొని మీకోసం, ప్రజల కోసం మీలో చేరిన ఒక అమ్మాయి ఇలా అన్యాయం చేస్తుందని మీరు ఎలా అనుకుంటారు? ఒక ఆడపిల్ల మీద మీరు ఇలాంటి నింద ఎలా వేయగలుగుతారు? పైగా తనకు సంబంధించి ఒక భారీ ఎత్తు డైలాగులు కూడా కొట్టారు. ఇప్పుడు కామ్రేడ్స్ మీరు అందరినీ అడుగుతున్నాను, ఇప్పుడు ఈ బంటి రాధ ఎవరైతే ఉన్నారో ఆమె మరణానికి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. మీరనే కాదు, ప్రతి మనిషి కూడా ఎవరో పన్నిన పన్నాగాల్లో చిక్కుకోవడం, ఇరుక్కోవడం కాదు, మన దారి తప్పడం కాదు. ఒక్కసారి మనకంటూ ఒక దారి ఉంటుంది, మనకంటూ ఒక కర్తవ్యం ఉంటుంది. దానికి అనుగుణంగానే దాని వైపు మాత్రమే అడుగులు పడాలి. 3 వారాల క్రితం హత్య చేయబడిన బంటి రాధా విషయంలో ఏం జరిగింది అనేది కూడా ఈరోజు మనకి బట్టబయలైంది. ఆమె తానే తప్పు చేయకపోయినా ఈ రోజు అనాలోచిత నిర్ణయాలు ఎవరైతే మావోయిస్టులు తీసుకున్నారో ఆ నిర్ణయాల కారణంగా, అలానే వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీసులు ఒక బలి పశువుని చేశారు, ఒక దళిత మహిళని. ఈ రోజు మావోయిస్టులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఈ రోజు బంటి రాధ ఒక దళిత మహిళ మరణానికి బాధ్యత వహించాల్సిన ఇదంతా కూడా మీ మీదే ఉంది. మీ కారణంగానే ఈ రోజు ఒక మహిళ చనిపోయింది. ఒకసారి గుర్తించండి, ఇక్కడ తప్పు చేస్తుంది ఎవరో, తప్పు చేయండి ఎవరో గుర్తించిన తర్వాత మీరు శిక్షించండి. అంతేగాని అనాలోచిత నిర్ణయాలు తీసుకుని మీ తొందరపాటు చర్యల కారణంగా మరొక ప్రాణాన్ని బలగొనొద్దు.